ప్రతిక మహాకుంభమేళలో రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకున్న మోనాలిసా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది. దానికి సంబంధించి ఆమె ట్రైన్లో ఒక వీడియోని విడుదల చేయడం కూడా మనం చూస్తున్నాం. మహాకుంభమేళకు వచ్చి ఆ తర్వాత అక్కడున్న పూసలు అమ్ముకుంటూ కూడా తన జీవనం సాగించే మోనాలిసా అక్కడున్న కొంత గందరగోళ వాతావరణ కారణంగా తన తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నట్లు కూడా ఈ వీడియోలో తెలపడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే ఆమెకు రక్షణ లేకుండా పోయింది. అందువల్లే తనని తిరిగి తన ఇంటికి పంపించేస్తున్నట్టు కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రయాగ్రాజ్ నుండి తన కుటుంబం ఆమెని ఇంటికి పంపిస్తున్నట్లు కూడా చెప్పారు. తన సొంతూరు ఏదైతే ఉందో ఇండోర్ కు అక్కడికి తనని పంపించేస్తున్నట్లు కూడా అక్కడికి తను వెళ్ళిపోతున్నట్లు కూడా మోనాలిసా వీడియో విడుదల చేసింది. ట్రైన్ లో వెళ్తున్నప్పుడు కూడా ఈ వీడియో విడుదల చేయడం మనం చూస్తున్నాం. వీలైతే మళ్ళీ నేను మహాకుంభమేళకు వస్తానంటూ కూడా తను ఎమోషనల్ అవుతాం కూడా ఈ వీడియోలో మనం చూస్తున్నాం. ప్రయాగ్రాజ్ వచ్చి పుణ్యస్నానం చేస్తానని కూడా మోనాలిసా చెప్తుంది. తనకు మద్దతుగా నిలిచి తనపైన ప్రేమ చూపించి అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అంటూ కూడా మోనాలిసా వీడియోలో చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఒకసారి ఆ వీడియోని చూద్దాం. हाय गाइस, मैं मेश्वर में पहुंचने वाली हूँ अभी थोड़ी देर से। मैं आऊँगी अगले स्नान पे, अगर कुछ सहायता मिली तो ज़रूर आऊँगी। आप सबका ख्याल रखना, मुझे ऐसे ही प्यार करते रहना और ज़्यादा से ज़्यादा मेरे वीडियो को शेयर करते रहना। हाय गाइस, मैं मेश्वर में पहुंचने वाली हूँ अभी थोड़ी देर से। मैं आऊँगी अगले स्नान पे, अगर कुछ सहायता मिली तो ज़रूर आऊँगी। आप सबका ख्याल रखना, मुझे ऐसे ही प्यार करते रहना और ज़्यादा से ज़्यादा मेरे वीडियो को ఇక మోనాలిసా తన సొంతూరైన ఇండోర్ కు తిరిగి వెళ్ళిపోతుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివతో మాట్లాడదాం. రైట్ శివ, రుద్రాక్షలు పూసలు దండలు అమ్ముకుందుకే ఇక్కడికి వచ్చాను. నా వల్ల మహాకుంభమేళలో కాస్త అసౌకర్యం అనే వాతావరణం కూడా నెలకొంది. ఇక నాతో పాటు నా కుటుంబానికి కూడా రక్షణ లేదు, అందుకోసమే నేను తిరిగి ఇండోర్కి వెళ్ళిపోతున్నానని చెప్పి కూడా మోనాలిసా అంటుంది. ఎలా చూడొచ్చు అంటారు శివ? మోనాలిసా ఒక్కతేనా, తనతో పాటు తన కుటుంబ సభ్యులు మొత్తం కూడా వెళ్ళిపోతున్నారా? చూసుకుంటే రత్న మోనాలిసా మహాకుంభమేళ వేదికగా మహాకుంభమేళలో రుద్రాక్షలు పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా సోషల్ మీడియా పుణ్యమంటూ ఓవర్ నైట్ స్టార్ గా తను సోషల్ మీడియా వైరల్ బ్యూటీగా కూడా మారింది. దాని తర్వాత ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా కూడా ఈ మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇస్తున్నాను, ప్రయాగ్రాజ్ వెళ్ళి తనతో మాట్లాడతారంటూ కూడా ఆయనకు ట్వీట్ చేశారు. కానీ మళ్ళా ఇప్పుడు ఎప్పుడైతే సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవ్వడం, అందరూ కూడా మోనాలిసా దగ్గరికి వెళ్లి తన వ్యాపారాన్ని కొనసాగించకుండా అందరూ వెళ్లి ఫోటోలు దిగడం, కానీ చేపట్టుకుని లాగడం, మరోవైపు తన ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో వారి నుంచి కాపాడేందుకు కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడడం, ఇదంతా కూడా భద్రతా పరంగా కొంత ఇబ్బందిగా మారిన నేపథ్యంలోనే ప్రజెంట్ మహాకుంభమేళకు మోనాలిసా దూరం అవుతున్నట్టు ఈ నేపథ్యంలోనే తన సొంత రాష్ట్రమైన సొంత ఊరైన మోనాలిసా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు రిటర్న్ వెళ్తున్నట్లు కూడా తను ఒక వీడియోను కూడా రిలీజ్ చేస్తూ ఎమోషనల్ అవుతూ కూడా తను ఒక వీడియోను రిలీజ్ చేసింది. అంటే రక్షణ లేకుండా పోయిందనే నేపథ్యంలోని కుటుంబ సభ్యులు తనను తిరిగి మధ్యప్రదేశ్ కు పంపించేసినట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. మళ్ళా కుదిరితే సొంతూరు ఇండోర్ నుంచి మళ్ళా తిరిగి వచ్చి ప్రయాగ్రాజ్ లో కుంభమేళలో స్నానం ఆచరించేందుకు వస్తానంటూ కూడా ఎమోషన్ అవుతూ ఒక వీడియోని అయితే మోనాలిసా విడుదల చేశారు. అంటే ప్రయాగ్రాజ్ వచ్చి పుణ్య స్నానం చేస్తానని వెల్లడించారు. ఇక తనకు మద్దతుగా నిలిచారు. ఎప్పుడైతే ఇప్పటి వరకు ఎవరైతే తనకు సోషల్ మీడియాలో వీడియో చూసిన వారందరూ కూడా తనకు సపోర్ట్ చేశారు, ఇటు సినిమా అవకాశం రావడానికి కూడా ఎంతో అందరి సపోర్ట్ తోనే అవకాశం కూడా వచ్చింది అనేది కూడా ఎవరైతే సనోజ్ మిశ్రా ఉన్నారో తను ట్వీట్ చేయడం, కానీ ఇక్కడికి అందరూ పూసల వ్యాపారానికి వచ్చిన తనకు అందరూ వచ్చి ఫొటోస్ దిగడం, ఎవరైతే వీడియో తీసి సోషల్ మీడియా పెట్టారో దాని ద్వారా అందరికీ వైరల్ కావడం, అంటే తనకు తన కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా ఒక గుర్తింపు రావడం అనేది కూడా చాలా సంతోషించదగ్గ విషయం. కానీ కొంతమంది ఆకతాయిల వల్ల కూడా తనకు ఇబ్బందిగా మారింది. తన కుటుంబ సభ్యులు తనను ఆకతాయిల నుంచి కాపాడే క్రమంలోనే భద్రత లోపించడం వల్ల తను వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా వీడియోను కూడా పోస్ట్ చేశారు మోనాలిసా. వారి కుటుంబ సభ్యులు కూడా వెళ్లేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజెంట్ మాత్రం ఓన్లీ మోనాలిసా వీడియో ఒకటి మాత్రమే ప్రజెంట్ ట్రైన్ లో వెళ్తూ ఇండోర్ కు వెళ్తున్న వీడియో ఒకటి రిలీజ్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. కుటుంబ సభ్యులు మాత్రం ప్రజెంట్ కుంభమేళాలోనే ప్రయాగ్రాజ్ లోనే ఉన్నారు. వారి జీవనాధారమైన వారి వ్యాపారమైన ఏదైతే ఉందో రుద్రాక్షలు లైక్ పుస్తక దండలు విక్రయిస్తూ ఉన్నారు. ఇక త్వరలో మళ్ళా తిరిగి వచ్చే అవకాశం ఉంది. కొంత ఇక్కడ పరిస్థితి సర్దుమణిగిన తర్వాత మళ్ళా ఇండోర్ కు తిరిగి వచ్చి ఇండోర్ నుంచి మళ్ళా అటు ప్రయాగ్రాజ్ తిరిగి వచ్చి కుంభమేళలో స్నానం ఆచరిస్తారు. అంటే లాస్ట్
రోజుల్లో లాస్ట్ 1 or 10 days లాస్ట్ లో అంటే ఫిబ్రవరి నెలలో మళ్ళా వచ్చి ఇక్కడ తన వ్యాపారాన్ని కొనసాగించే అవకాశం ఉందంటూ కూడా అక్కడికి వెళ్ళిన కొంతమందితో మోనాలిసా చెప్పినట్టు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు కూడా కొంచెం భద్రతా కారణాల దృష్ట్యా తనను ఇక్కడి నుంచి పంపించేస్తున్నాం అనేది కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక మోనాలిసా తిరిగి వెళ్ళిపోతున్న వీడియోని కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎంతో ఎమోషనల్గా చెప్తుంది తను. నేను మళ్ళీ తిరిగి ప్రయాగ్రాజ్కి వస్తాను, తన పుణ్యస్నానాన్ని ఆచరిస్తానని చెప్పి కూడా మోనాలిసా చెప్తుంది. తనపైన ఇంత ప్రేమ అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలని చెప్పి కూడా మోనాలిసా తెలపడం జరిగింది. మోనాలిసా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతున్న క్రమంలో దానికి సంబంధించిన ఒక బయట ఉంది, దాన్ని ఒకసారి చూద్దాం. हाय गाइस, मैं बेशवर में पहुंचने वाली हूँ अभी थोड़ी देर से। मैं आऊँगी अगले स्नान को, अगर कुछ सहायता मिली तो ज़रूर आऊँगी। आप सबका ख्याल रखना, मुझे ऐसे ही प्यार करते रहना और ज़्यादा से ज़्यादा मेरे वीडियो को शेयर करते रहना। हाय गाइस, मैं बेशवर में पहुंचने वाली हूँ अभी थोड़ी देर से। मैं आऊँगी अगले स्नान को, अगर कुछ सहायता मिली तो ज़रूर आऊँगी। आप सबका ख्याल रखना, मुझे ऐसे ही प्यार करते रहना और ज़्यादा से ज़्यादा मेरे वीडियो को शेयर करते रहना। हाय गाइस, मैं बेशवर में पहुंचने वाली हूँ अभी थोड़ी देर से। రైట్, ఇక రుద్రాక్షలు అలాగే పూసలు అమ్ముకుందామని మహాకుంభమేళకు మోనాలిసా కుటుంబం వచ్చింది. ఇప్పుడు ఆమె కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి వ్యాపారం పక్కన పెట్టేసి ఇప్పుడు కూతురిని కాపాడుకునే పనిలో పడ్డారు అటు మోనాలిసా కుటుంబ సభ్యులు. దానికి సంబంధించిన వీడియోని కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. మోనాలిసా చుట్టూ ఎవరైతే ఆకతాయిలు చేరి తనని ఇబ్బందికర వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తున్నారో కూడా మనకు అర్థమవుతుంది. వారి దగ్గర నుంచి మోనాలిసా కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే తనని చేపట్టుకుని లాగడం, ఒక దగ్గర కూర్చోబెట్టడం కూడా మనం చూస్తున్నాం. వాళ్ళ జీవనాధారమైన పూసలు అమ్ముకున్నాం, రుద్రాక్షలు అమ్ముకునే దాన్ని కూడా పక్కన పెట్టేసి మోనాలిసా రక్షణ కోసం వాళ్ళంతా ప్రయాసపడుతున్న వీడియోని కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. దీంతో ఆమెకు తన స్వస్థలానమైన మధ్యప్రదేశ్లోని ఇండోర్కు పంపించేందుకు కూడా కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని తాజాగా ఆమె ఒక వీడియో ద్వారా కూడా ప్రేక్షకులతో పంచుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. తన అభిమానులు ఎవరైతే ఉన్నారో వారితో రుద్రాక్షలు పూసలు దండలు అమ్ముకునేందుకే తను ఇక్కడికి వచ్చిందని, తన వల్ల మహాకుంభమేళలో కాస్త అసౌకర్య వాతావరణం కూడా నెలకొంటుందని, తన కుటుంబ సభ్యులతో పాటు తనకు కూడా రక్షణ లేదు, దానివల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక అందువల్ల తను తిరిగి తన ఫ్యామిలీని కూడా కొంతమేర ఇబ్బంది పడుతున్న కారణంతో తిరిగి తన ఊరికి వెళ్ళిపోతున్నట్లు కూడా మోనాలిసా తెలుపుతుంది. అవకాశం ఉంటే మళ్ళీ నేను మహాకుంభమేళకు వస్తాను, చివరికి వచ్చి ఇక్కడే పుణ్యస్నానం చేస్తానని కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. నాపై మీరు చూపించిన ప్రేమకి మద్దతుకి ఎప్పటికీ మర్చిపోలేను, అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలని చెప్పింది. ఇక ప్రయాగ్రాజ్లో నిన్న కొందరు దుండగులు మోనాలిసా కుటుంబం పట్ల అసభ్యకరంగా అలాగే ఇబ్బందికరంగా ప్రవర్తించారని కూడా అర్థమవుతుంది. ఇక ఆ కారణం వల్లే ఆమె తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోతున్నట్లు కూడా ఆ వీడియోలో మనకి చెప్పడం మనకు అర్థమవుతుంది. ఇప్పటికే స్క్రీన్ పైన కూడా మనం చూస్తున్నాం, కొంతమంది ఆకతాయిలను కూడా చెప్పుకోవచ్చు తన చుట్టూ చేరి ఫొటోస్ కోసం అని చెప్పి రుద్రాక్షలు అలాగే ఆ పూసలు అమ్ముకునే వీలు లేకుండా ఏ విధంగా అయితే ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తున్నారు కూడా మనం అర్థమవుతుంది. మోనాలిసా కనీసం అన్నం తినే టైం కూడా లేనంత బిజీ అయిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి తనతో ఫోటో దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మహాకుంభమేళలో. మహాకుంభమేళకి ఇప్పటికే భారీ ఎత్తున అక్కడికి భక్తులు కానీ ప్రజలు కానీ చేరుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ మోనాలిసాని చూడాలనే ఆతృత చూపించడం కూడా మనకు అర్థమవుతుంది. ఆ కారణంగా వాళ్ళ వల్ల మోనాలిసాకి ఇబ్బందికర వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తను తిరిగి ఇండోర్కి పంపించేయాలని కుటుంబ సభ్యులు ఆలోచన చేశారు. దాని ప్రకారమే ఇప్పుడు తనని ఇంటికి పంపించేస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మోనాలిసా రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.